నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే మనం టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్ పచ్చిమిరప మొక్కలు ఎలా పెంచుకోవాలి. పచ్చిమిరప మొక్కలు మనం కుండీల్లో చిన్న చిన్న కంటైనర్స్లో వేసుకున్నప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి, ఇంత మంచి దిగుబడి రావడానికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఇలాంటి అన్ని విషయాలు కూడా మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. పచ్చిమిరప మొక్కల్ని మనం విత్తనాలని నారు పోసుకుని పెంచుకోవాలండి. మామూలుగా అయితే మనకి వంటల్లో వాడుకుంటారు కదా ఎండుమిరపకాయలు, ఆ ఎండుమిరపకాయల్లోంచే గింజల్ని కలెక్ట్ చేసి, లేదంటే ఇలా బాగా పండిపోయిన కాయలు ఉంటాయి కదా, వీటిని ఒక 2 రోజులు 3 రోజులు ఎండలో కొంచెం సెమీ షేడ్లో ఎండపెట్టిన తర్వాత దీనిలో గింజలు అనేవి ఉంటాయన్నమాట. ఆ గింజల్ని తీసి మనం డైరెక్ట్గా మట్టిలో వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా నార అనేది వచ్చేస్తుంది. మన విత్తనాలు నార్లు పోసిన తర్వాత 25 నుంచి 30 రోజుల లోపు నార అనేది ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి అనువుగా తయారవుతుంది. అంటే మనం కొత్త మొక్కల కింద, ఇండివిజువల్ మొక్కల కింద వేసుకోవటానికి నారు పోసిన తర్వాత ఒక నెల రోజుల్లో తయారైపోద్ది అనమాట మొక్క. అలా మొక్కల్ని మనం వేసుకోవాలన్నమాట. పచ్చిమిరప మొక్కల్ని వేసుకోవటానికి కంటైనర్స్ వచ్చేసి 12x12 ఆ సైజు, ఇలా ఈ సైజులో ఉండే గ్రో బ్యాగ్స్ కానీ, లేదా వాటర్ క్యాన్లు కానీ, బకెట్స్ ఉంటాయి కదా, పెరుగు బకెట్లు, అలాంటి వాటిలో అయితే ఒక్కొక్క మొక్క చొప్పున వేసుకోవాలండి. అదే పెద్ద సైజు కంటైనర్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను థర్మాకోల్ బాక్స్లో వేసాను కదా, దీనిలో ఏంటంటే 3 లేదా యాక్చువల్గా 3 మొక్కలు చాలు, నేను 4 మొక్కల వరకు వేసాను అనమాట. పచ్చిమిరపలో రకాలు ఉంటాయండి, హైబ్రిడ్ వెరైటీస్, నాటు వెరైటీలు, అలాగే కొంచెం స్పైసీగా ఉండే తేజాకాయలు అంటారు కదా, అలాంటివి అనమాట. మనకి ఏ వెరైటీ నచ్చితే ఆ వెరైటీ నారు పోసుకోవటానికి కావలసిన విత్తనాలు మీరు బయట నుంచి కొని తెచ్చుకోవచ్చు, షాపుల నుంచి, లేదంటే మీరు ఇంట్లోనే వంటల్లోకి వాడుకునే ఎండుమిరపకాయల్లోంచి కూడా మీరు గింజల్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా లేదంటే మీకు టైం సేవ్ అవ్వాలి అనుకుంటే మీకు దగ్గరలో నార్లు అమ్మే నర్సరీస్ ఉంటాయండి. అంటే ఎక్కువ మొత్తంలో పంటలు వేస్తారు కదా రైతులు, అలాంటి వాళ్ళ కోసం నర్సరీస్లో నార్లు వేసి అమ్ముతారు. మొక్కొచ్చి రకాన్ని బట్టి ₹2 నుంచి ₹5 వరకు ఉంటుందన్నమాట. వాళ్ళు ఏంటంటే నార్లు రెడీ అయిన తర్వాత అమ్ముతారు కాబట్టి మనం ₹2 లేదా ₹5 అలా పెట్టి కొనుక్కున్నా మనకి నెల రోజులు టైం అనేది సేవ్ అయిపోతుంది. సో ఒక 5 లేదా 10 మొక్కలు తెచ్చుకుని మీరు గార్డెన్లో అలా కూడా వేసుకోవచ్చు అనమాట. నేను యాక్చువల్గా నార్లు ఈ మధ్యకాలంలో బయట నుంచే తీసుకొచ్చి వేస్తానండి. పచ్చిమిరప అలా వేసిందే. ఇవి వచ్చేసి వైట్ కలర్లో ఉంటాయి, ఇదిగోండి లేత రంగులో ఉంటాయి, చాలా స్పైసీగా ఉంటాయండి. తెల్లకాయలు యాక్చువల్గా కారం ఉండవు అని అంటూ ఉంటారు కదా. అలాగే ఇటువైపు చూపిస్తాను, ఇవి వచ్చేసి నల్లకాయలు, అలాగే సన్నకాయలు, ఇవి కూడా స్పైసీగా ఉంటాయండి, తేజకాయలు అంటారు కదా, అవి అనమాట. చాలా రోజుల పాటు మనం పచ్చిమిరప నుంచి దిగుబడి అనేది తీసుకోవచ్చు. చాలా అంటే రకరకాల స్టేజ్లో ఉన్న పచ్చిమిరప మొక్కలు కూడా మన గార్డెన్లో ఉన్నాయి. కింద నేల మీద కూడా ఉన్నాయండి, అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఇవి నేల మీద వేసిన పచ్చిమిరప మొక్కలండి, చాలా హెల్దీగా పెరుగుతున్నాయి అన్నమాట. ఇంకా పూత అనేది స్టార్ట్ అవ్వలేదు. మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా చివర్లు మనం కట్ చేసుకుంటే ఇంకా గుబురుగా పెరుగుతుంది అనమాట, ప్రూనింగ్ చేసుకుంటే. సో కొంచెం అంటే సమ్మర్ కాబట్టి ఎక్కువ పచ్చిమిరప మొక్కలకి ఏంటంటే వాటర్ అనేది చూసుకుని ఇవ్వాలి. మట్టి లైట్గా కొంచెం డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఎప్పటికప్పుడు. మరీ ఎక్కువ తేమ ఉన్నా కూడా ఇన్ఫెక్షన్స్ అవి వచ్చేస్తాయి. సో ఇది కూడా చాలా హెల్తీగా ఉందండి. ఇలా పచ్చిమిరప మొక్కలు 2 ఉన్నాయి నేల మీద. యాక్చువల్గా వీటి నుంచి వచ్చే కాయలే మనకి ఇంట్లోకి సరిపోయేటట్టుగా చాలా పెద్ద మొత్తంలో గుబురుగా పెరుగుతాయి అన్నమాట, ప్రూనింగ్ చేసుకుంటూ పెంచితే. మళ్ళీ మీరు సెకండ్ బ్యాచ్ కింద మళ్ళీ మట్టి అది రెడీ చేసేసుకుని కూడా మళ్ళీ మీరు కొత్త మొక్కలు ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉన్నారనుకోండి, ఫస్ట్ వేసుకున్న మొక్కలు కాపైపోతుందనే టైంకి మళ్ళీ మనం సెకండ్ వేసుకున్న మొక్కలు కాపు అనేది స్టార్ట్ అవుతాయి. అలా కంటిన్యూస్గా గార్డెన్లో పచ్చిమిరపకాయలు అనేవి మనకి హార్వెస్ట్లకు వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మట్టిని కలుపుకునే విధానం ఎలా ఉంటుందంటే, పచ్చిమిరప మొక్కలకి 1% మట్టి, 1% ఎరువు, 1% కొబ్బరి పొట్టు, ఈ 3 మిక్స్ చేసుకుని కొంచెం వేపిండి వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఎరువు, మట్టి, కొంచెం కొబ్బరి పొట్టు వేసుకుని మిక్స్ చేసుకుని పచ్చిమిరప మొక్కలు అనేవి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇసుకని కానీ మట్టిలో కొద్దిగా యాడ్ చేసుకుంటే డ్రైనేజ్ అది బాగుండి వేరుకుళ్ళు ప్రాబ్లం అది రాదండి. నెక్స్ట్ ఏంటంటే ఎండ ఎక్కువగా ఉండే ప్లేస్లో మనం పచ్చిమిరప మొక్కల్ని పెట్టుకోవాలన్నమాట. కంటైనర్స్ని ఎండ ఎక్కువగా పడే ప్లేస్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందాక చెప్పినట్లుగా మిగిలిన మొక్కలతో పోలిస్తే పచ్చిమిరపకి ఎక్కువగా మనకి పెస్ట్లు వస్తాయి కాబట్టి పొల్లటి మజ్జిగ,
వారానికి 2 సార్లు అలాగా పుల్లటి మజ్జిగని స్ప్రే చేసుకోవచ్చు. నెలకు ఒకసారి గార్డెన్లో ఉన్న మొక్కలన్నింటికి వేప నూనెను కూడా స్ప్రేగా చేసుకోవచ్చు అనమాట. కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిదని కూడా ఆకులన్నీ తడిచేటట్టుగా మనం చల్లుకుంటూ ఉంటే చాలా వరకు పెస్టులు రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిరప మొక్కలకి ప్రూనింగ్ అనేది చాలా అవసరం అండి. మొక్క సన్నగా పుల్లలాగా స్ట్రైట్గా పెరగకుండా ఎప్పటికప్పుడు మనం ప్రూనింగ్ చేసుకుంటూ పెంచామనుకోండి మొక్క గుబురుగా పెరుగుతుందనమాట. గుబురుగా పెరగటం వల్ల దిగుబడి కూడా బాగుంటుంది. ప్రూనింగ్ అంటే ఏం లేదండి, చివర వచ్చే కొత్త చిగురులన్నీ కూడా ఇలా పించింగ్ చేసేసుకుంటే అక్కడ నుంచి మళ్ళీ 2 బ్రాంచెస్ అలా వస్తాయి అన్నమాట. సో మొక్క చిన్న దశ నుంచే మనం ప్రూనింగ్ అనేది చేసుకుంటే మంచి దిగుబడి అనేది తీసుకోవచ్చు. పూత స్టార్ట్ అయిన తర్వాత మనం ఎరువులు అవి ఎక్కువగా వేసుకుంటూ ఉండాలి 15 రోజులకి. వాటితో పాటుగా లిక్విడ్ ఫర్టిలైజర్స్, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన వాటర్ ఇలాంటి వాటిని కూడా ఫర్మెంటేషన్ చేసి మొక్కలకి ఇస్తే మట్టి అనేది సారవంతంగా మారుతుందన్నమాట. నెక్స్ట్ రెడీ అయిన కాయల్ని రెడీ అయినట్టుగా మనం ఎప్పటికప్పుడు హార్వెస్ట్లు చేసేసుకుంటూ ఉంటే మళ్ళీ మిగిలిన కాయలు ఎదుగుతాకు కావాల్సిన బలము సరిపోతుంది. కొత్తగా పూత పింద కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. ఈసారి ఇది కొంచెం లేట్ అయింది. సరిపోతుంది. కొత్త బ్యాచ్ కింద అంటే పూత స్టార్ట్ అవ్వని మొక్కలు కూడా ఉన్నాయి కదా కింద నేల మీద, ఇందాక చూపించాను. వీటి కాపు కొంచెం దగ్గర పడుతుంది అనే టైంకి అవి కూడా మనకి కాపుకి రెడీ అవుతాయి అన్నమాట. పచ్చిమిరపని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఇలా టైం ప్రకారం వాటికి కావాల్సిన ఎరువులు, పోషకాలు, పెస్టిసైడ్స్ను మనం ఆర్గానిక్గా తయారు చేసుకుని స్ప్రేలుగా చేసుకుంటూ ఉంటే చాలా రోజుల పాటు హార్వెస్ట్లు తీసుకోవచ్చండి. యాక్చువల్గా వర్షాకాలంలో వేసిన లాస్ట్ ఇయర్లో వర్షాకాలం జూన్ జూలై ఆ టైంలో వేసిన పచ్చిమిరప మొక్కలు అంత హెల్తీగా ఈసారి సర్వైవ్ అవ్వలేదండి. తర్వాత నేను నవంబరు, డిసెంబరు ఆ టైంలో వేసిన మొక్కలు అన్నమాట ఇవి. ఇప్పటికీ చక్కగా మంచిగా సెట్ అయినాయి. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఇలా హార్వెస్ట్లు ఇందాక చెప్పాను కదండి, హార్వెస్ట్లు స్టార్ట్ అయిన తర్వాత ఇలా మనం ఒకసారి కాపు ఇలా కోసేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఎరువు అది వేసుకుని వాటర్ అది ప్రాపర్గా మనం ఇస్తూ ఉంటే అవసరానికి తగినట్లుగా మళ్ళీ పూత స్టార్ట్ అయ్యి కొత్త పిందెలు అవి వస్తాయి. వచ్చిన పిందెలు కూడా మంచిగా పెద్ద సైజులో ఎదగటానికి బలం అది సరిపోతుంది అనమాట. వీటిని ఇంకా చిన్నపిల్లలానే మనం చూసుకోవాలండి. మొక్కల్ని పెంచుతున్నాము అంటే ఎంతో జాగ్రత్తగా మనం వాటిని కేర్ తీసుకుంటూ వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఏమేమి కావాలి, ఏ స్టేజ్లో ఉన్నాయి అని మనం ఈవినింగ్, సాయంత్రం, పొద్దుటే ఆ టైంలో గార్డెన్లోకి వచ్చి మొక్కలను అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనం చక్కగా వాటికి సరైన టైంలో కావాల్సిన పోషకాలు అవి అందించవచ్చు. ధర్మాకోల్ బాక్స్లో మొత్తం 4 మొక్కల వరకు కూడా వేశాను. మీ దగ్గర పెద్ద సైజు కంటైనర్స్ ఉన్నాయనుకోండి, ఒక 2 కంటైనర్స్లో 3 అంటే ఒక్కొక్క దానిలో 3 మొక్కలు చొప్పున వేసుకున్నా 3 6 మొక్కలు అవుతాయి అన్నమాట. ఇంకా చాలు, అంటే 2 కంటైనర్స్తో పని అయిపోద్ది. అదే చిన్న గ్రో బ్యాగ్స్ అనుకోండి, వాటర్ క్యాన్లు కానీ, పెరుగు బకెట్లు, అంటే మీ దగ్గర ఉండే వస్తువులను బట్టి మీరు వీల్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఎక్కువగా పెద్ద సైజు కంటైనర్స్ ఉన్నాయనుకోండి, పెద్ద సైజు వాటినే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే వాటర్ అది పోయటం కూడా కొంచెం ఈజీ అవుతుంది, మెయింటెనెన్స్ ప్రాబ్లం తక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ వాటర్ క్యాన్లు వేసాను చూసారా, ఇవి కూడా ఇప్పుడే పూత స్టార్ట్ అవుతున్నాయి. ఇవి వీటిలో అప్పుడప్పుడు బాగా ఆకుముడత వచ్చేసి
కొన్ని మొక్కలు పెస్ట్లకు గురవుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి మొక్కల్ని కొంచెం సపరేట్ చేసి పెట్టుకున్నారనుకోండి, వాటి నుంచి కొత్త మొక్కలకు ఆ వ్యాధులు అవి రాకుండా ఉంటాయి అన్నమాట. చూసారా, ఈ పండుకాయలన్నీ పచ్చడి చేయడానికి వాడేస్తామనుకోండి, ఆ మిగిలిన పచ్చికాయలు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఇక్కడ ఒక పచ్చిమిరప మొక్క ఉంది. చాలా వరకు కంటైనర్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయిలేండి. ఇవన్నీ తీసేసి మళ్ళీ ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకోవాలి. మిగిలిన ఎన్ని రకాల వెజిటేబుల్స్ పండించి హార్వెస్ట్లు తీసుకున్నా, పచ్చిమిరపని మాత్రం ఇలా ఎక్కువ మొత్తంలో హార్వెస్ట్లు తీసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ డబుల్ ఉంటుందండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చిన్న చిన్న కంటైనర్స్లో పచ్చిమిరపని వేసి అది పెరిగి ఇలా హార్వెస్ట్లు తీసుకుంటున్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆర్గానిక్గా మనం పండించి ఇలా కోసుకుంటున్నాం కాబట్టి. ఆర్గానిక్గా పచ్చిమిరపను పండించడం మిగిలిన వాటితో పోలిస్తే కొంచెం కష్టమే. ఏంటంటే అది పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది అనమాట. అది గార్డెనింగ్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, హార్వెస్ట్లు అయిపోయిన తర్వాత ఎరువులు అవి వేసుకోవాలి అని చెప్పి. మీకు కావాలంటే నెక్స్ట్ ఒక వీడియో చిన్నగా చేస్తాను. ఇలా హార్వెస్ట్లు తీసుకున్న తర్వాత మొక్కలకి మనం మళ్ళీ ఎలా పోషకాలు ఇవ్వాలి, ఎలాంటి టిప్స్ పాటించాలి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ ఒక చిన్న వీడియో లాగా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.